హాయ్ గైస్, అందరూ నమస్కారం. నా పేరు ఏబీ మ్యూజిక్ సాంగ్ మిస్టర్ ఏబీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే ఎఫ్స్టీన్ ఫైల్స్ అనే ఒక ఇష్యూ అయితే తెగ వైరల్ అవుతుంది కదా, ఏదైతే రీసెంట్గా సోషల్ మీడియా చూసి కానీ ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి ఎక్కువగా ట్రోల్ అవుతా ఉంది కదా. ఎవరైతే నార్మల్ వచ్చేసి ఎవరైనా కానీ మగవాళ్ళు ఉండే వాళ్ళ వెనక వచ్చేసి ఎవరైనా కానీ తన వైఫ్ కానీ ఎవరైనా ఒక అమ్మాయి ఉందని చెప్పేసి మగవాళ్ళ వెనక సక్సెస్ వెనక ఆ విధంగా వచ్చి మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా. ఏవైతే ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ అంటే కారణమైనటువంటి ఎఫ్స్టీన్ ఎవరైతే ఉన్నారో కదా, తన వెనక తన రిలేషన్షిప్లో ఉన్న తన యొక్క లవర్ లేకపోతే ఒక అమ్మాయిని అని చెప్తే మీరు నమ్ముతారా? ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతూ అవుతుంది. ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ ఏ కారణమైన ఈ ఎఫ్స్టీన్కి ఎంత తన భాగం ఉందో అంతకి సమానంగానే ఏమికైతే ఉండడం జరుగుతూ ఉందన్నమాట. ఆమె ఎవరు, అసలు ఏమి ఇప్పుడు ఏ స్థితిలో ఉందని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ వీడియోలు మాట్లాడుకుందాం. ఛానల్ కనుక కొత్తగా వస్తే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఈమె పేరు వచ్చేసి గిజ్లెన్ మ్యాక్స్వెల్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి మ్యాక్స్వెల్ అని పిలుచుకున్నాం. ఏమైనా వచ్చేసి ప్రాపర్ వచ్చేసి యూకే అనమాట. యూకేలో అయితే ఈయనైతే పుట్టడం జరుగుతూ ఉందన్నమాట. ఏమో వచ్చేసి వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి రోబర్ట్ మ్యాక్స్వెల్ అనమాట. ఈ ఎవరైతే మ్యాక్స్వెల్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్న పేరు వచ్చేసి రోబర్ట్ మ్యాక్స్వెల్ అనమాట. ఈమె వచ్చేసి యూకేలోని ఆక్స్ఫోర్డ్లో అయితే ఇక్కడ ఆమె జన్మించడం జరుగుతాం అనమాట. అక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా స్కూల్ కానీ కాలేజీలు కానీ అక్కడే అనమాట. మన ప్రపంచంలోనే ఎక్కడంటే రిచెస్ట్ పర్సన్స్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కొడుకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, పెద్ద హీరోలు కొడుకులు కానీ, ఈ విధంగా వచ్చేసి వాళ్ళందరూ కూడా అక్కడే చదువుకోవడం జరుగుతుంది అనమాట. ఈమె అంత రిచెస్ట్ ప్లేస్లో అయితే ఏమైతే పడడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి ఈమె దాదాపుగా వచ్చేసి మంచిగా సమాధానం అనమాట. ఎలాగంటే ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ హాలీవుడ్ యాక్టర్స్ కానీ ఈ విధంగా ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అయితే ఆ యూకేలోనే ఆక్స్ఫోర్డ్ అనే ఏరియాలో వచ్చేసి అక్కడ స్కూల్లో ఆ యూనివర్సిటీలు అందరూ కూడా అక్కడే రావడం జరుగుతూ ఉందన్నమాట. అదే ప్లేస్లోనే ఈ మ్యాక్స్వెల్ కూడా అక్కడే చదువుతా ఉందన్నమాట. అలాగ వచ్చి చిన్నప్పటి నుంచి ఏమొచ్చి ఒక రిచ్ అనమాట. ఈమెకు ముందు వాళ్ళ పేరెంట్స్ కూడా దాదాపు 8 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది చనిపోవడం జరుగుతూ ఉందన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ మ్యాక్స్వెల్ కొంచెం పెద్దదవుతా ఉందో, దీని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎటువంటి లోటు లేకుండా, అంటే పిల్లలు చనిపోతే ఏ విధంగా ఉంటారు కదా, అలాగొచ్చి ఈ మ్యాక్స్వెల్ అనే ఆమె వచ్చేసి పెద్ద అవుతున్నప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ అందరూ సంతోషంగా జరుగుతుంది అనమాట. అలాగే వచ్చేసి చాలా రిచెస్ట్ ఫ్యామిలీ అన్నమాట. వీళ్ళు వచ్చేసి మీరు అర్థం చేసుకోండి, మన ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి ఆక్స్ఫోర్డ్ అంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడే చదువుతారు అనమాట. అంత బాగా వచ్చేసి ఎడ్యుకేషన్ ఆ విధంగా ఉంటుంది అనమాట. అక్కడే ఇమేజ్ జన్మించడం జరుగుతూ ఉంది. అలాగే వచ్చేసి ఇమేజ్ ఉండడం జరుగుతూ ఉంది, అక్కడ చదువుకోవడం జరుగుతూ ఉంది. కానీ నార్మల్ ఎవరైనా కానీ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, నార్మల్ ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు. అలా వచ్చేసి ఈ మ్యాక్స్వెల్ యొక్క పేరెంట్స్ కూడా ఒక తప్పు చేస్తూ ఉందన్నమాట. వాళ్ళ ఎవరైతే వాళ్ళ నాన్న ఉన్నారు కదా, రోబర్ట్ మ్యాక్స్వెల్ వెళ్తున్నారు కదా, వాళ్ళ నాన్న కూడా ఒక తప్పు చేస్తూ ఉన్నారన్నమాట. అయితే పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి గవర్నమెంట్ని మోసం చేస్తా ఉన్నాం అన్నమాట. దీని తర్వాత వచ్చేసి ఆయన పేరంతా బయటికి రావడం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఉన్నంత వరకు వచ్చేసి వాళ్ళ ఫాదర్కి వచ్చి ఒక మంచి పేరు అన్నమాట. అంటే ఆ ఏరియాలో ఉన్నందుకు కూడా మంచి పెడతాం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పెన్షన్ స్కీమ్ అనేది బయటికి రావడం జరుగుతుంది, దీని తర్వాత వచ్చేసి తన ఫ్యామిలీ మీద అంతా కూడా బ్యాడ్ గా రావడం జరుగుతుంది అన్నమాట. సొసైటీలో వచ్చేసి వీళ్ళైతే ఒక బ్యాడ్గా అయితే పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. అలా నీళ్ళు బ్యాడ్గా తినడం జరుగుతుంది అన్నమాట. వీడియో ఉంచిన దాదాపుగా ఎక్కడ అంటే కెనడాలోనే వచ్చేసి ఆక్స్ఫోర్డ్ అనే ఏరియాలో వచ్చేసి దాదాపు ఎవరైతే మ్యాక్స్లో ఉన్నారో ఆ ఉండేదానికి ఎవరైతే వాళ్ళు ఉండేదానికి బంగ్లాకే, ఆ బంగ్లాలోనే దాదాపుగా 58 రూమ్లు అంటే మీరు ఆలోచించండి వీళ్ళు ఎంతగానో రిచ్ చిన్నప్పటి నుంచి కూడా. ఆ విధంగా అయితే ఈ మ్యాక్స్వెల్ అయితే చిన్నప్పటి నుంచి రిచ్గా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. దీని తర్వాత ఎవరైతే ఆ మ్యాక్స్వెల్ వల్ల మ్యాక్స్వెల్ ఎవరుతున్నారు కదా, వాళ్ళ ఫాదర్కి అర్థమైపోతా ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం ఈక్వల్ ఉంటే మనమంతా ఇక్కడ బ్యాడ్ అయిపోయింది కాబట్టి మనం వచ్చేసి ఇంకో వేరే దేశానికి వెళ్ళేసి అక్కడ మన స్టార్టింగ్ నుంచి మంచిగా ఉందని చెప్పేసి ఏం చేస్తా ఉన్నారంటే యూఎస్ఏకి అయితే వీళ్ళైతే అమెరికాకి అయితే వస్తా ఉన్నారనమాట. వీళ్ళంతా ఫ్యామిలీ అంతా కూడా ఏదైతే వాళ్ళకి ఉన్న కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా అమ్మేసి యూఎస్ఏకి అయితే రావాలని చెప్పేసి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. అలాగే వచ్చేసి వీళ్ళందరూ కూడా యూఎస్ఏకి అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ మ్యాక్స్వెల్ ఫాదర్ అలాగే మ్యాక్స్వెల్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుని అక్కడికి వస్తాను అనమాట. అలాగే వచ్చేసి అక్కడ యూఎస్లో జరుగుతున్న ఒక పార్టీలో వచ్చేసి ఏనైతే గెలుస్తాను అనమాట. ఎప్పుడైతే మనం ఎన్ని రోజుల గురించి మాట్లాడుకుంటాం అనగా ఎప్స్టైన్ వచ్చేసి వీళ్ళైతే కలవడం జరుగుతాం అనమాట. ఫస్ట్ టైం వచ్చి ఒక పార్టీలో అయితే అలా ఎవరైతే రోబర్ట్ మ్యాక్స్వెల్ అనగా ఆయనైతే కలవడం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే ఈ మ్యాక్స్వెల్ ఫాదర్ వచ్చేసి ఎప్స్టైన్ అయితే పరిచయం చేయడం జరుగుతుంది అనమాట. దాదాపుగా ఎవరైతే మ్యాక్స్వెల్ అలాగే వచ్చేసి ఎప్స్టైన్కి ఇద్దరికి కూడా ఏజ్ గ్యాప్ వచ్చి దాదాపుగా 8 సంవత్సరాలు తినడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఉన్న దేశం నుంచి మొత్తం అమ్మేసుకొని యూఎస్ఏకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత కొత్తగా మనం బిజినెస్ స్టార్ట్ చేసేసుకొని అలా ఉన్నామని చెప్పేసి వీళ్ళైతే అక్కడికి యూఎస్ఏకి అయితే వెళ్ళిపోతా ఉన్నారు. ఈ ఎప్స్టైన్ అలా అయినా వచ్చేసి ఎవరైతే మ్యాక్స్వెల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా 8 years గ్యాప్ ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే ఒక పార్టీలో వచ్చేసి రోబోట్ ఎవరైతే మ్యాక్స్వెల్ ఉన్నారు కదా, ఆయన వచ్చేసి తన కూతురికి ఎప్స్టైన్ అయితే పరిచయం చేయడం జరుగుతుంది. అలాగా బాగానే కొన్ని రోజుల తర్వాత వచ్చేసి రష్యన్ దగ్గర ఒక బోట్లో వచ్చేసి ఈ రోబోట్ మ్యాక్స్వెల్ ఎవరైతే ఉన్నారు కదా, ఈ మ్యాక్స్వెల్ ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళ ఫాదర్ అయితే చనిపోవడం జరుగుతుంది అన్నమాట.
ఒక బోట్ మీద వచ్చేసి అనుమానాస్పదంగా వచ్చేసి ఎవరైతే రోబోట్ మ్యాగ్జిల్ చనిపోవడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత మ్యాగ్జిల్ మాట్లాడుతా ఇలా చెప్తాను అనమాట, మా ఫాదర్ని ఎవరైనా చంపుకుంటారు, ఇది అనుమానాస్పదం మర్డర్ అని చెప్పేసి ఈమె చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత ఎవరైతే ఎప్స్టీన్ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా మంచిగా క్లోజ్ అవుతా ఉన్నారు అనమాట. ఏ విధంగా అంటే ఈమెకు వచ్చేసి పెద్ద వాళ్ళు తెలుసాం వచ్చినప్పటి నుంచి. ఈ ముందు చెప్పాను కదా, ఎక్కడైతే యూకేలోని ఇది ఆక్స్ఫోర్డ్ అయితే స్కూల్ కానీ కాలేజీలు ఉంటాయి కదా, అక్కడ పెద్ద వాళ్ళు అనమాట. ఎవరైనా కానీ ప్రైమ్ మినిస్టర్లు పిల్లలు కానీ మనవరాలు కానీ ఈ విధంగా వచ్చేసి పెద్ద వాళ్ళైతే అక్కడే చదువుకుంటారు అంటారన్నమాట. అప్పటి నుంచి ఈమెకు వచ్చేసి మంచి రిచ్ లైఫ్ కాబట్టి ఈమెకి అందరితో కూడా పలుకుబడి ఉండడం జరుగుతుంది అన్నమాట. కానీ ఎవరైతే ఈ ఎప్స్టైన్ ఉన్నారు కదా, ఎప్స్టైన్ గురించి ఆల్రెడీ వచ్చేసి నేను 2 వీడియోలు చేశాను, ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్ నుండి చూసేయండి. ఈ ఎప్స్టైన్ వచ్చేసి ఒక నార్మల్ ఫ్యామిలీ కాబట్టి ఇతను వచ్చేసి ఈయనకు వచ్చేసి పెద్ద వాళ్ళకి వచ్చేసి సంబంధాలు అటువంటి ఏం లేవు అనమాట. అలా వచ్చేసి ఏం చేస్తానంటే ఈ ఎప్స్టైన్ లాగానే ఎవరైతే ఈ మ్యాగ్జిల్ ఇద్దరు కూడా కలుస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏదైతే న్యూయార్క్లో ఉన్న క్లబ్లో వచ్చేసి వీళ్ళైతే క్లబ్కి అయితే పోతాను అనమాట. న్యూయార్క్లో ఉన్న క్లబ్కి వచ్చేసి మీరు మా ప్రపంచం మీద ఎక్కడ చూసినా రిచెస్ట్ ప్లేస్ ఏదంటే న్యూయార్క్ అనమాట. అక్కడ పెద్ద హీరోలు కానీ పెద్ద ప్రైమ్ మినిస్టర్లు కానీ పెద్ద హాలీవుడ్ యాక్టర్స్ కానీ ఈ విధంగా వచ్చేసి అందరూ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మ్యాగ్జిల్ వచ్చేసి ఎవరైతే ఈ ఎప్స్టైన్ ఉన్నారు కదా ఎప్స్టైన్కి వచ్చి పరిచయం చేస్తా ఉన్నదన్నమాట. ఎవరైనా పరిచయం చేస్తా ఉందని చూడండి, ఎంత పెద్ద వాళ్ళ నుంచి పరిచయం చేస్తా ఉందంటే ఎవరైతే బిల్ క్లయింట్ ఎవరైతే అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారు కదా ఆయన, అలాగనే వచ్చేసి డొనాల్డ్ ట్రంప్, అలాగనే వచ్చేసి పెద్ద వాళ్ళని, అలాగనే చాలా పెద్ద వాళ్ళని వచ్చేసి ఆమె పరిచయం చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఎప్స్టైన్కి వచ్చేసి ఇంకా పేరు వస్తా ఉందన్నమాట. ఈ ఎప్స్టైన్ గురించి ఒక తెలివి గురించి చెప్తాను. ఈయన ఏ విధంగా ఉంటారంటే ఎవరైనా కానీ పెద్ద బిజినెస్ మెన్స్ వాళ్ళందరూ ఉంటే ఏం చేస్తానంటే వాళ్ళ దగ్గరికి మంచిగా మాట్లాడేసి వాళ్ళ దగ్గర అంటే లీగల్గా కాకుండా ఇల్లీగల్గా చేసే పనులన్నీ కూడా ఈ ఎప్స్టైన్ చేసి పెట్టాడు అనమాట. ఆ విధంగా చేసిన తర్వాత ఇతను వచ్చేసి వాళ్ళ దగ్గర చెప్పాడు అనమాట, ఇలాగ మీరు బిజినెస్ అంతా రన్ చేస్తా ఉన్నారు కదా, మీరు ఒక్కరే ఇదంతా మేనేజ్ చేసుకోవాలని చెప్పేసి నేను మేనేజ్ చేస్తానని చెప్పి కంపెనీకి. అలాగే ఈయన వచ్చేసి ఆ కంపెనీ అంతా కూడా తన చేతిలో తీసేసుకొని ఈయనైతే రన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చి ఎంత పెద్ద వాళ్ళని ఏమో పరిచయం చేసింది చూడండి, ఎవరైతే మ్యాగ్జిల్ ఉన్నారు కదా ఆమె వచ్చేసి ఎప్స్టైన్కి వచ్చి ఎంత పెద్ద వాళ్ళను పరిచయం చేసిందో బిల్ క్లయింట్, అలాగనే వచ్చేసి అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ అనమాట ఆయన వచ్చేసి. అలానే ఎవరైతే ప్రెసిడెంట్ ఇప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ వచ్చి ప్రెసిడెంట్ ఉన్నారు కదా డొనాల్డ్ ట్రంప్ కానీ, ఈ విధంగా వచ్చేసి ప్రేవో అన్రువా అనే వచ్చేసి రాయల్ బ్రిటిష్కి వచ్చేసి వారసుడు అనమాట. ఆ విధంగా ఇటువంటి పెద్ద వాళ్ళని కూడా ఈ వచ్చేసి మ్యాగ్జిల్ ఉన్నారు కదా ఆమె వచ్చేసి ఈ ఎప్స్టైన్కి వచ్చి పరిచయం చేయడం జరుగుతుంది అన్నమాట. మ్యాగ్జిల్ ఏముంది కదా వచ్చేసి 1961లో వచ్చేసి న్యూయార్క్ అయితే పుట్టడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత వచ్చేసి 1919లో వచ్చేసి ఏమైతే మళ్ళీ న్యూయార్క్ నుంచి వీళ్ళైతే యూఎస్ఏ వచ్చేస్తున్నారు అనమాట. దీని తర్వాత వచ్చేసి 1919లో వచ్చేసి వీళ్ళైతే యూఎస్ రావడం జరుగుతుంది కదా. దీని తర్వాత 1994 నుంచి దాదాపుగా 2004 దాకా వచ్చేసి వీళ్ళైతే ఏం చేస్తామంటే చిన్న పిల్లలు ఎవరైతే అప్పుడే వచ్చేసి ఈ ఎప్స్టైన్ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత వీళ్ళు ఏం చేస్తామంటే చిన్న పిల్లల్ని ఆశ చూపించడం, ఈ విధంగా వచ్చేసి పెద్ద ట్రిప్పులు తీసుకొని పోతా. ఈ విధంగా మీరు ఆలోచించండి ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ కానీ ఈ విధంగా పెద్ద వాళ్ళు వచ్చి ఒక ప్రైవేట్ జెట్లో వచ్చేసి మేము తీసుకొని పోతామని చెప్పేసి ఎవరైనా ఆశపడతారు కదా. వీళ్ళు వచ్చి అసలే పేద ఇంటి వాళ్ళు కాబట్టి ఇలా మేము వచ్చి మంచిగా ట్రిప్పులు తీసుకుని వెళ్తాం. ఇలాగ వచ్చేసి ఎప్స్టైన్ ఒక అతను ఉన్నాడు, మిమ్మల్ని వచ్చి అతను మొత్తం ఆయన చూసుకుంటా ఉంటాడు, మీకు ఎటువంటి ఖర్చు లేక మీకు కావాల్సినంత ఆయన చూస్తారు. కాబట్టి మీరు ఆయన చెప్పిన పని మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఏమేం చేస్తా ఉందంటే ఈ మ్యాగ్జిల్ వాళ్ళందరూ కూడా దగ్గర తీసేసుకొని వాళ్ళు ఏమో చెప్పిన మాట వాళ్ళతో ఇనే విధంగా వచ్చేసి ఏమైతే వాళ్ళని వచ్చి చేయడం జరుగుతుంది అన్నమాట. దీని తర్వాత ఏదైతే వాళ్ళ పిల్లలందరూ కూడా అయితే ప్రైవేట్ ట్రిప్పులు తీసుకుని పోవడం కానీ పెద్ద వాళ్ళు ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళతో పాటు మీరు ట్రిప్ పోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళందరూ కూడా వీళ్ళ సొంత ఖర్చుతో వీళ్ళందరూ కూడా ట్రిప్పులు తీసుకుని ఈ విధంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. దీని తర్వాత వీళ్ళు ఇవన్నీ కూడా ఈ పిల్లల చేత ఇవన్నీ ఎప్స్టైన్ ఫైల్స్ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నడిపేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు అంతా తెలిసేది ఎప్స్టైన్ ఫైల్స్లో వచ్చిన ఇన్సిడెంట్లు కానీ మీకు మ్యాగ్జిల్ అందరూ తెలిసే ఉంటుంది. అలా వచ్చేసి ఇవన్నీ జరిగినాయి కదా. ఎప్స్టైన్ వచ్చి దాదాపుగా 2008లో వచ్చేసి ఆయన అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగా 2008లో అరెస్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 2 years వచ్చేసి ఆయన జైల్లో ఉంచి మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది అనమాట. మీరు అనుకోవచ్చు ఈ ఎప్స్టైన్కి ఎంత బాగుందో అలాగని ఈ మ్యాగ్జిల్ అనే ఆమె వచ్చేసి కూడా అంతే బాగుంది కదా, ఆమె ఎందుకు కరెక్ట్ చేయలేదు అంటే మీకు చెప్పాను కదా ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఒక రిచ్ ఫ్యామిలీ చాలా పవర్ కలిగింది అనమాట. ఏ విధంగా సరే పెద్ద ప్రైమ్ మినిస్టర్ కానీ పెద్ద వాళ్ళు వచ్చేసి పలువురు తీమితో ఉండడం జరుగుతుంది. ఈమెకి చాలా పవర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా వచ్చేసి ఈ మ్యాగ్జిల్ అయితే ఉండడం జరుగుతుంది కదా, అందుకని చెప్పి ఈయన అరెస్ట్ చేయలేదు అనమాట. కానీ ఈ ఎప్స్టైన్ అరెస్ట్ చేసినప్పుడు కూడా 2 years తర్వాత కూడా ఏమైతే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ నడుస్తాను కదా. రీసెంట్గా వచ్చేసి ఈ మ్యాగ్జిల్ అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 2 days బ్యాక్ వచ్చేసి ఆమెను అడిగినప్పుడు ఎలా వచ్చేసి ఏదైతే జరిగిందో మొత్తం చెప్పినట్టయితే ఏమేం చెప్తానంటే పోలీసులు బ్లాక్మెయిల్ చేస్తాను అనమాట. నేను ఇలాగా వాళ్ళ విషయాలన్నీ బయటపడాలంటే నాకు వచ్చేసి ప్రెసిడెంట్ గారు వచ్చేసి మాట ఇవ్వాలన్నమాట. ఇలాగా నాకేసిన 20 years జైలు శిక్ష తగ్గించేస్తే నేను వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏమేం చేశారని కూడా నాకు తెలుసు అన్ని బయట పెడతానని చెప్పేసి ఏమైతే పోలీసులనే బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇంతగానో వచ్చేసి ఎవరైతే ఈ ఎప్స్టైన్ లాగానే మ్యాగ్జిల్ అనే ఆమె వచ్చి ఇద్దరు కలిసి కూడా ఈ ఇన్సిడెంట్ అంతా కూడా చేశారు కదా, వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఏం లేదా అంటే వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరైతే ఎప్స్టైన్ ఫైల్స్ అయితే ఎప్స్టైన్ ఐస్లాండ్ ఏదైతే ఉంది కదా
అక్కడ కూడా ఏది ఇన్స్టాల్ చేశారు కదా ఆ స్టాఫ్ అందరూ కూడా వీళ్ళది ఏం చెప్తానంటే నరంలో వచ్చి మేమిద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చేసి ఏం చెప్తానంటే మేమిద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వీళ్ళైతే రాంగ్గా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. దీని తర్వాత ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ఒక రిలేషన్షిప్ అంతా కూడా బయటికి రావడం జరుగుతూ ఉంది. ఇది ఎవరైతే ఈ ఎపిసోడ్ ఉన్నారు కదా ఆయన ఒక్కటి చేసింది కదనమాట. ఆయన వెనక ఉన్నది కూడా ఈ మ్యాచ్లో ఇద్దరు కలిసి చేసుకొని ఇంతపేట మాఫియాను వచ్చి రన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇది గ్యాస్ అయితే ఆ మ్యాచ్ల గురించి తన యొక్క జీవిత చరిత్రలని తను చేసిన ఎన్నో ఇన్సిడెంట్లు అనమాట. ఇది గ్యాస్ వాళ్ళ వీడియో మన ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి.